రిలీజ్. అండ్ హిందీ దెర్ ఈజ్ ఎ డిస్కషన్, ఒక పెద్ద అసోసియేషన్ పుష్ప రిలీజ్ అయిపోయిన తర్వాత వీఆర్ ఎయిమింగ్ ఫర్ క్రిస్మస్ రిలీజ్. వాళ్ళకి సినిమా చాలా బాగా నచ్చింది, క్రిస్మస్కి ఏమైనా ప్లాన్ చేద్దాం చూస్తున్నారు. ఐఎమ్ నాట్ షూర్ అది ఎలా ఎండప్ అవుతుందండి. మరి ఈ ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా చేయబోయే మూవీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అదే సార్, ముందు నుంచే ఇంకొంచెం ఈ సినిమాతో కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాం కదా, ముందు నుంచే అసోసియేషన్స్ కానీ రిలీజ్ డేట్స్ కానీ అవన్నీ ముందు నుంచే కొంచెం ప్రాపర్గా చూసుకొని ఈసారి అలాంటి తప్పులు జరగకుండా చూసుకున్నది. విష్ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు చెప్పండి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సెకండ్ హాఫ్ గురించి, లాస్ట్ క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ హాఫ్ గురించి ఎవరు మాట్లాడలేదు. నెక్స్ట్ వచ్చే పార్ట్ 2లో అయినా ఫస్ట్ హాఫ్ అంటే రెండు పార్ట్ల గురించి మాట్లాడేలాగా చేస్తున్నారా? అంటే ఆడియన్స్ సినిమా చూసి వచ్చిన తర్వాత, బయట వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుతున్నారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించి అప్పుడు మళ్ళీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న హుక్సే సెకండ్ హాఫ్కి ఇంపార్టెన్స్. అది వాళ్ళు వెళ్ళిన తర్వాత, అంటే మనకి సినిమా అనేది ఎప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుందంటే థియేటర్లో చూసి బయటకు వచ్చేస్తామండి, బాగుందంటాం, మర్చిపోతాం. కానీ ఇంటికి వెళ్ళినా కూడా దాని గురించి ఆలోచించామంటే దాని ఇంపాక్ట్ ఆడియన్స్ మీద ఉన్నట్టు. సో డెఫినెట్గా మాకు ఎగ్జైట్ అయిన విషయం కూడా ఏంటంటే ఆడియన్స్ ఇంటికి వెళ్ళి ఆలోచించి 1 day తర్వాత కాల్ చేసి అప్పుడు ఫస్ట్ హాఫ్లో ఉన్న లింకుల గురించి మాట్లాడుతున్నారు. అది ఎగ్జైట్ అవుతున్నాం మేము చాలా. ఓకే, డిఓపి గారు, ఇది ఫస్ట్ టైం డాల్బీ అట్మాస్ విజన్లో తీసుకొచ్చారు కదా, దీనికి సంబంధించి నెక్స్ట్ సినిమాకి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఫస్ట్ వెరీ హ్యాపీ అండి. విజువల్స్ ఈటీవీ విన్ ఫస్ట్ టైం డాల్బీలో వస్తుంది. అండ్ దానికి డెఫినెట్లీ డాల్బీలో ఓటీటీకి రావాలి అంటే విజువల్ సైడ్ నుంచి షూట్ టైంలో కొన్ని బెటర్గా లైట్ వైజ్, కంపోజిషన్ వైజ్ కొన్ని ఉంటాయి ఎన్హాన్స్మెంట్స్. అవి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నాం నెక్స్ట్ సినిమాకి. థ్యాంక్ యూ. కిరణ్ గారు ఒక్క నిమిషం. సినిమాలు ఎక్కువ ఉండి కాంపిటీషన్లో కూడా ఈ రేంజ్ కలెక్ట్ చేసింది. నార్మల్గా అయితే ఇది 100 crore ఫిల్మ్. థ్యాంక్ యూ. ఇక్కడ 100 million minutes అని ఉంది. అది 100 crores